కమిషనర్గా పనిచేస్తున్న కిషన్ ఇంట్లో ఏసీబీ సోదాలను చేసి షాక్ అయిపోయిందంటే అర్థం చేసుకోండి. కిషన్ బంధువులు అలాగే ఫ్రెండ్స్ అలాగే డ్రైవర్ ఇళ్లల్లో మొత్తానికి 12 ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఏసీబీ సోదాలు చేస్తుంది. అధికారికంగా అంటే రెవెన్యూ రికార్డుల ప్రకారం మార్కెట్ వాల్యూ 12.72 కోట్లు. కానీ అక్రమాస్తులు వాటి విలువ బహిరంగ మార్కెట్లో ఒక్కసారి మనం చూస్తే కనుక 350 కోట్లు. ఇంట్లో ప్రస్తుతానికి కిలో బంగారం, 1.5 కోటి బ్యాంక్ బ్యాలెన్స్, 10 ఎకరాల్లో వ్యవసాయ భూమి, మరో 10 ఎకరాల కమర్షియల్ ల్యాండ్, దాంతోపాటు 2 ఫ్లాట్లు, హోటళ్లలో ఓనర్షిప్లు, వ్యాపార సంస్థల్లో కూడా వాటాలు. కిషన్ భాగవతం ఇంకా చెప్పుకుంటూ పోతే స్థిర చరాస్తులు, వీటన్నిటిపైన ప్రస్తుతానికి ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. కిషన్ నాయక్ గతంలో పనిచేసిన ప్రాంతాల్లో సోదాలని నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇటు బోయిన్పల్లి, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో సోదాలు చేస్తున్నారు. ఇటు కిషన్ నాయక్ని అదుపులోకి తీసుకొని ఏసీబీ ప్రస్తుతానికి ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఇటు నిజామాబాద్లో ఒక్కసారి చూస్తే కనుక లహరి ఇంటర్నేషనల్ హోటల్లో 50%, 50% వాటా షేర్ హోల్డర్. దాంతోపాటు నిజామాబాద్ రాయల్ ఓక్ ఫర్నిచర్ స్పేస్లో 3000 చదరపు గజాల ఓనర్షిప్. అలాగే దాంతోపాటు నిజామాబాద్లోని అశోక టౌన్షిప్లో 2 ప్లాట్లు ఉన్నాయి. దాంతోపాటు నిజాంపేట్ పరిధిలో 31 ఎకరాల వ్యవసాయ భూమి, నిజామాబాద్ మున్సిపాలిటీలో 10 ఎకరాల కమర్షియల్ ల్యాండ్, నిజాంపేట్లో 4000 చదరపు అడుగుల పాలీ హౌస్, అలాగే షెడ్, 1.37 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్. ఎప్పుడైనా చూసారా ఇలాంటి బ్యాంక్ బ్యాలెన్స్లు? దాంతోపాటు కిలో బంగారం, అలాగే ఆభరణాలు, జ్యువెలరీ అయితే లెక్కలేనంత, ఒక హోండా సిటీ కారు, మరి ఒక ఇన్నోవా క్రిస్టా కారు. ఇట్లా ఫ్యామిలీ మొత్తం మీద 12 చోట్ల ఇప్పుడు సోదాలు చేస్తున్నారు. ఈయన పేరు మీద ఎంత ఉంటే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎంత ఉండాలి, బినామీల మీద ఎంత ఉండాలి చూడండి. షెడ్లు చూడండి, అసలు ఒక్కొక్క దగ్గర 10 ఎకరాలు, కమర్షియల్ ల్యాండ్ 10 ఎకరాలు, కమర్షియల్ స్పేసెస్, హోటల్స్లో 50% షేర్ హోల్డర్. మార్కెట్ వాల్యూ 350 కోట్లు. నాట్ ఏ జోక్. 350 కోట్లు అంటే ఏంటండి? ఇంత సంపాదించాడా? 3 కిషన్ నాయక్ డిటిసి ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఇంత సంపాదించవచ్చా? అసలు ఎప్పుడు కని విని వేరగం. ఒక్కసారి ఆ బిల్డింగ్లు చూడండి, రాయల్ ఓక్ ఫర్నిచర్స్, ఇటు లహరి ఇంటర్నేషనల్ హోటల్, ఒక 3 స్టార్, ఒక 5 స్టార్ హోటల్ లాగా కనిపిస్తున్నాయి. ఆ హోటల్స్ చూడండి, ఆ రాయల్ ఓక్ స్పేసెస్ ఎంత పెద్ద కమర్షియల్ స్పేస్, దాంట్లో 300-400 గజాలు. ఇంత సంపాదించారా? ఇంత సంపాదించడానికి మార్గాలు ఏంటి అసలు? ఏసీబీ తెలంగాణ పెట్టిన పోస్ట్ని ఒకసారి చదివి వినిపిస్తా. ఏ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేస్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ అగేన్స్ట్ 3 కిషన్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డిటిసి, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ బై తెలంగాణ ఏసీబీ ఆఫీషియల్స్. టుడే ఏసీబీ ఆఫీషియల్స్ కండక్టెడ్ searches at his residence along with 11 other locations linked to him and his relatives. షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఏసీబీ తెలంగాణ వాళ్ళు చూడండి, ల్యాండ్ చూడండి, లొకేషన్ చూడండి. డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నాడు, ఒక ఫిషింగ్ పాండ్ పెట్టుకున్నాడు, 31 ఎకరాలు అంట అండి. 31 ఎకరాల వ్యవసాయ భూమి, 10 ఎకరాల కమర్షియల్ ల్యాండ్, హోటల్స్లో పార్ట్నర్షిప్, కమర్షియల్ స్పేసెస్లో పార్ట్నర్షిప్. మార్కెట్ వాల్యూ 350 కోట్లంట. 3 కిషన్. ఈ 3 కిషన్ గురించి మరింత వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. 3 కిషన్కి సంబంధించి ఏసీబీ ఇప్పటిదాకా ఎంత ఇంట్రాగేట్ చేశారు, ఎంత ఇన్వెస్టిగేట్ చేశారు, ఆస్తుల లెక్కింపులు ఇంకా ఏమైనా పెరిగాయా, ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివాజీ ఉన్నారు, శివాజీతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివాజీ చెప్పండి, అసలు కళ్ళు బయళ్ళు కమ్ముతున్నాయి. అసలు ఆ ల్యాండ్ చూసినా, ఆ బిల్డింగ్స్ చూసినా, ఆ హోటల్స్ చూసినా 350 కోట్లు ఏంటండి? ఎలా సంపాదించాడు? ఇంకా అసలు ఏసీబీ లెక్కల్లో ఆస్తి వివరాలు 350 కోట్లు దాటినాయా? ఇంకా జరుగుతుందా లెక్కింపు అదంతా? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా గత
వరుసగా 2-3 నెలల నుంచి కూడా ఏసీపీ దాడులు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా వనపర్తి జిల్లా సబ్ రిజిస్టార్ కార్యాలయంలో కూడా ఏసీపీ దాడులు నిర్వహించారు. నిన్న మహబూబ్ నగర్ సంబంధించినటువంటి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ యొక్క ఆఫీసుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఏసీపీ దాడులు నిర్వహించారు. ఏసీపీ దాడుల్లో నిన్న జరిగినటువంటి కీలకమైనటువంటి సిస్టమ్కు సంబంధించినటువంటి డెస్క్ కానీ అటు సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా కలెక్ట్ చేశారు. అసలు కిషన్ నాయక్ గతంలో కూడా ఎక్కడెక్కడ పనిచేశాడు, ఏ జిల్లాల్లో పనిచేశాడు అనేటువంటి వాటిపైన కూడా ఏసీబీ అధికారులు ఆరా తీశారు. వాటికి సంబంధించినటువంటి ఒకడైతే పనిచేస్తున్నాడో అక్కడ బోయినపల్లి కావచ్చు, అటు నిజామాబాద్ ప్రాంతంలో కావచ్చు, ఎక్కడైతే ఏసీబీ సంబంధించినటువంటి అధికారులు వాటిపైన కూడా దృష్టి పెట్టి వరుసగా కిషన్ నాయక్ నిన్న మధ్యాహ్నం కూడా సంబంధించినటువంటి ఆర్టీఓ ఆఫీసులో కీలకమైనటువంటి డేటా దానికి సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేస్తున్నారు. మరోవైపు కూడా కిషన్ నాయక్ కి సంబంధించినటువంటి డ్రైవరు తనకు సంబంధించినటువంటి అటెండర్స్ మీద కూడా వారిపైన గురి పెట్టారు. ఇప్పటికే కీలక అంశాలు కీలకమైనటువంటి పత్రాలు కూడా ఏసీపీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కిషన్ నాయక్ నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ లో తనని రిమాండ్ కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కువగా తనకు సంబంధించినటువంటి ఎక్కువ పత్రాలు బినామీలు ఎవరైతే తన కుటుంబ సభ్యులను సంబంధించినటువంటి బినామీల పేర్లపైన అక్రమ ఆస్తులు ఉన్నాయని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు తేల్చారు. వాళ్ళని కూడా సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ల కూడా సీజ్ చేసేసారు. ఇప్పటికే ఎక్కడికి కూడా ఎలాంటి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ జరగకుండా కూడా ఏసీబీ అధికారులు చర్యలు తీసుకున్నారు. మనం చూసినట్లయితే సుమారుగా హైదరాబాద్ ప్రాంతంలో కూడా కిషన్ నాయక్ సంబంధించినటువంటి విలువైన సంబంధించినటువంటి నిజాంపేటలో సుమారుగా 31 ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవసాయ భూమి ఉందని చెప్పేసి ఏసీబీ అధికారులు గుర్తించారు. మరోవైపు కూడా 10 ఎకరాలకు సంబంధించినటువంటి కమర్షియల్ ల్యాండ్, చాలా విలువ కోట్లకు పడగలిచేటువంటి వ్యవసాయ భూమికి సంబంధించిన కమర్షియల్ ల్యాండ్ కూడా ఉందని చెప్పేసి గుర్తించారు. గతంలో నిజామాబాద్ ప్రాంతంలో పనిచేసినప్పుడు కూడా అక్రమాలకు పాల్పడ్డాడు. అతని చనిపోయిన ముందు నుంచి కూడా దృష్టి ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా కిషన్ నాయక్ ప్రధానంగా నిజామాబాద్ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతంలో కూడా ఒక విలువైనటువంటి హోటల్లో 50% వాటా తనదే ఉందని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కిషన్ నాయక్ సంబంధించినటువంటి బంధువులు, తనకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్, అదేవిధంగా ఉన్నటువంటి తనకు కారు డ్రైవర్ గా పనిచేస్తున్న డ్రైవరు, అతనికి సంబంధించినటువంటి పరివార ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళందరిపైన కూడా కిషన్ నాయక్ సంబంధించినటువంటి అక్రమాస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, కిషన్ నాయక్ ఎక్కడెక్కడ సంబంధించిన ఆస్తుల విషయంలో కూడా ఇప్పటికే అధికారులు ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకుంటుగా మనకు తెలుస్తుంది. మరోవైపు కూడా ఎక్కడైతే మహబూబ్ నగర్ ప్రాంతంలో ముఖ్యంగా మహబూబ్ నగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి కృష్ణా మండలం ఏదైతే కర్ణాటక ప్రాంతం బార్డర్ ఉంటుందో అటు కృష్ణా మండలం కావచ్చు, అటు కర్నూలు ప్రాంతానికి సంబంధించినటువంటి అల్లంపూర్ చెక్ పోస్టులు కావచ్చు, ఈ రెండు ప్రధానంగా చెక్ పోస్టులు మనకి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఉంటుంటే అక్కడ కూడా గతంలో కూడా ఆ చెక్ పోస్ట్ వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వము ఎత్తేసినప్పటి నుంచి కూడా అనేక పర్యాయాలు కిషన్ నాయక్ పై అనేక ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా